అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లుకి 2025లో జరిగేది చూస్తే ఆశ్చర్యపోతారు. ఈరోజు ఈ వీడియోలో ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నవారు ఎలాంటి గుణాలను కలిగి ఉంటారు, అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది, వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా కలిగి ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా వారి యొక్క టైం, డేట్, అలాగే రాశి ఫలాలు, ఇంకా నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది. మరి ఎస్ అనే అక్షరంతో పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే రాశి, ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి గుణగణాలు మరియు వారి యొక్క అలవాట్లు ఒకేలా ఉంటాయి. ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడిన వాదం. మనిషి యొక్క పెద్ద శత్రువు మనిషి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కోపం వల్ల ముందు మన తెలివిని కోల్పోతాము, తరువాత మన నాలుకను అదుపులో ఉంచలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాము. అయితే ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో 19వ అక్షరం. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు సత్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచన వీరికి అస్సలు రాదు. మొదట వీరి గురించి వీరు బాగా ఆలోచిస్తారు. అంతేకాకుండా వీరు లాభం, నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని కూడా చెయ్యరు. ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో కలిగి ఉంటారో వారు ఎప్పుడూ నిష్కల్మషమైన మనసు కలిగి ఉంటారు. వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది, అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరితో వాదించిన, ఎదురు సమాధానము చెప్పినా వీరికి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. వారితో వాదనకు దిగుతూ ఉంటారు. ఒక రకంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అనే స్థితికి తీసుకొస్తారు. వారితో గనుక గొడవ పడితే, అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే విధానం వల్ల కోపిష్టి వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు దానిని అక్కడతో కట్ చేయాలని చూస్తారు. దాన్ని సాగతీయడం అస్సలు ఇష్టం ఉండదు. ఒకే విషయం గురించి 100 సార్లు ఆలోచించడం వీరికి ఇష్టం ఉండదు. అప్పటికప్పుడే దాన్ని తేల్చేస్తారు. అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకన్నా వీళ్ళతో ఉండే వారికి ఇది ఎక్కువగా తెలుసు. ఈ ఎస్ అనే పేరుతో మొదలయ్యే వారికి కోపం ఎక్కువసేపు ఉండదు. అంటే వీరు ప్రతి విషయాన్ని క్షమిస్తారని మాత్రం కాదు, వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా వీళ్ళను మోసం చేస్తే అస్సలు క్షమించరు, అలాగే సహించరు. ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు వెనుకాడరు. ఏ విషయమైనా సీక్రెట్గా ఉంచడం వీరికి అలవాటు. ఈ ఎస్ అనే అక్షరం మొదలయ్యేవారు కళ్ళు, చెవులు, బ్రెయిన్, ముక్కు అన్నిటినీ ఒకేసారి వాడి పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. వీరు ఒకే చోట ఉన్న అన్ని విషయాలను వీరు గ్రహిస్తూ ఉంటారు. కారణం వీరు అంతర్ముఖులు. ఎస్ అనే అక్షరం కలవారు వీరి యొక్క వస్తువు ఎవరికి ఇవ్వడానికి కానీ, ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. కాకపోతే ఆపదలో ఉన్నవారి అస్సలు ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వీరు మనసు ప్రకారం చెడ్డవారైతే కాదు, కానీ వీరి స్పీడ్, వీరి మొండి స్వభావం వీరిని చెడ్డవారిగా చేయడం జరుగుతుంది. వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరి ప్రత్యేకత ఏంటి అంటే వీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా ఆ ఫీల్డ్లో ప్రత్యేకతను చాటుకుంటారు. వీరికంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ ఉంటారు. యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటూ ఉంటారు.
వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా ఉంటారు. జీవితంలో తమ గురించి తాము పట్టించుకుంటూ జీవితం గురించి ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంటారు. తమ యొక్క భావాలని ఎదుటి వారికి ఎప్పుడూ వ్యక్తపరచరు. అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ. వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలియనివ్వనని చెప్పుకోవాలి. అలాగే వీరు ఎప్పుడు కూడా ప్రతిభావంతులుగా ఉంటారు. ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దేనికైనా ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు. వీరికి కావలసిన కార్యం ఎప్పుడు ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలాగే వీరి శరీరం గురించి కాస్త చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే గనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు. శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాగే వీరి పని సామర్థ్యానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడం కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధ వారు చేసేటటువంటి శ్రమను నమ్ముకొని విజయం సాధించడం వీరి ప్రత్యేకత. తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి ఇష్టపడతారు. వీరు న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేసేటటువంటి కెపాసిటీ కలిగిన వారై ఉంటారు. కాబట్టి వీరు ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. వీరు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు. కానీ వీరికి ఒక్కసారి ఎవరి మీదైనా విరక్తి వచ్చిందంటే ఎవరిని లెక్క చేయడానికి అస్సలు వెనకాడరు. అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా కూడా ఉంటారు. వీరు తమది అనుకున్న వస్తువు కానీ మనిషిని కానీ ఇతరులతో షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టపడరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారితో కూడా వీరితో అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యేవారు వారి కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యరు. అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు పక్కకు తప్పుకుంటారే తప్ప వారి జీవితంలో ఎట్టి పరిస్థితులను పట్టించుకోరు. ఎస్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు చాలా ప్రేమ కలిగి వ్యక్తులు, దేహదారుణ్యం, అందం కలిగిన వారుగా, మనసు కూడా చాలా అందం కలిగిన వారుగా ఉంటారు. దానితో పాటు వారు ఇష్టపడని వ్యక్తులని అస్సలు దగ్గరికి రానివ్వరు. చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో. అలాగే వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది, వారి శరీర దారుఢ్యం ఎలా ఉంటుంది, వీరి జీవితంలో యొక్క ప్రతి విషయం కూడా మనం తెలుసుకున్నాం. మీరు కూడా ఎస్ అక్షరం అయితే మీకు కూడా ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఎస్ అనే అక్షరంతో ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మనకి కామెంట్ చేయండి. ఎస్ అక్షరం స్వభావం కలవారు ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వారిలో కూడా ఎస్ అనే అక్షరం పేరుతో మొదలైన వ్యక్తులు ఉంటే వారికి కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోనైతే అందరికీ కూడా షేర్ చేయండి.
వీడియోని చూసినందుకు ధన్యవాదములు.